వ్యవసాయ కార్మికుల ఐక్యత, వ్యవసాయ కార్మికుల ఐక్యత, బకాయిపడ్డ వేతనాలు వెంటనే, బకాయిపడ్డ వేతనాలు వెంటనే, కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి, సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత, బకాయిపడ్డ వేతనాలు వెంటనే, బకాయిపడ్డ వేతనాలు వెంటనే, బకాయిపడ్డ వేతనాలు వెంటనే, సత్యసాయి కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సత్యసాయి కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సత్యసాయి కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. We want justice, we want justice, we want justice. సప్లై ప్రాజెక్టులో దాదాపుగా 532 మంది కార్మికులను పనిచేస్తున్నాము. మాకు గత 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. పిఎఫ్లు ఈఎస్ఐలు 7 నెలలుగా చెల్లించడం లేదు. అధికారులు చాలా నిద్రపోతున్నారు. కలెక్టర్ గారికి, గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఎన్నోసార్లు మెమరాండం ఇచ్చాము. కానీ గత 3 నెలలుగా కంటిన్యూ ఇస్తూనే వస్తున్నాము. కానీ ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి పురోగతి లేదు. విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ మేము సమ్మెబాట పట్టాల్సి వస్తుంది. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఇచ్చేస్తున్న సందర్భంలో మా సమస్యలు అక్కడికి తీసుకెళ్ళగలగాలని మేము చాలా ప్రయత్నం చేశాము. కానీ కుదరడం లేదు. సంబంధిత ఎమ్మెల్యే గారికి అంతే అనంతపురం జిల్లాలో మొత్తం ఉన్న ఎమ్మెల్యే అందరికీ కూడా మేము ఈ సత్యసాయి వాటర్ సప్లై గురించి ఎన్నో మార్లు పలు వినతి పత్రాలు ఇచ్చాము. ఎవరు కూడా స్పందించడం లేదు. చూస్తాము, చేస్తాము అంటున్నారు, కానీ ముందరికి పోవడం లేదు. అందుకే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు ఏవి కూడా రావడం లేదు. గత ప్రభుత్వంలో 2,30 లక్షలుగా ఉన్న బడ్జెట్ను ఒక్కసారిగా 1,30,00,000 కుదించేశారు. దీనివల్ల మాకు రావాల్సిన జీతాలకే సరిపోతుంది. మెయింటెనెన్స్ ఏది సరిగా చేపట్టడం లేదు. చాలా గ్రామాలకు నీళ్లు వెళ్ళక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మన పుట్టపర్తి మండలంలోనే బుక్కపట్నం మండలంలో దాదాపుగా 100 గ్రామాలకు పైగా నీరు వెళ్ళడం లేదు. ఈ పరిస్థితిని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. కాలిపోయిన మోటార్లు అయితేనేమి, పైప్లైన్ మరమ్మతులు అయితేమి ఏ విషయంలో కూడా ఎవరు కూడా చొరవ తీసుకోలేదు. ఈ కొత్త ప్రభుత్వం అన్న దీనిపైన చొరవ తీసుకొని ముందుకు నడిపిస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే మాకు జీతాల విషయము తొందరగా క్లియర్ చేస్తారని చెప్పేసి అధికారులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మేము విన్నవించుకుంటున్నాము.